రీసెంట్‌గా చిన్న గెట్ టుగెదర్‌కి ఎళ్ళినుండే. బేసికల్‌గా ఇట్లా ఎళ్ళుడన్నా అవాయిడ్ చేసేసిన. కాకపోతే నా దరిద్రానికో, అదృష్టానికో ఎళ్ళాల్సొచ్చింది. ఇక అక్కడ సో కాల్డ్ ఒక 10, 15 మంది అంకుల్‌లు కూర్చొనున్నారు మందు తాగకుండా. వాళ్ళు ఎవడినో రోస్ట్ కోసం వెతుకుతున్నట్టున్నారు. వారికి నేను దొరికేసిన. అరే! బీకేపీ హోమ్స్ అని అరిచిండు ఒక అంకుల్. నేను ఎక్సైట్‌మెంట్ ఎళ్ళినుండే. చెప్పండి అంకుల్ అంటే, "ఏమిరా నీదేమన్నా బ్రాండ్ అనుకుంటున్నావా? బీకేపీ హోమ్స్ ఒక నార్మల్ కంపెనీయే. ఎందుకు దాన్నంతా ఆన్‌లైన్‌లో అంతగనము హైప్ చేస్తున్నావు" అని అడిగిండు. నేనేం సైలెంట్‌గున్నా. ఈ ఈయన నా మీద ఏసే ప్రతి పంచ్‌కి ఆళ్ళ ఫ్రెండ్స్ అందరూ మంచిగా నవ్వుతున్నారు. సో, నేను గూడా సైలెంట్‌గా "ఏం లేదు అంకుల్, పర్లేదులెండి అంకుల్ దాంట్లో ఏముంది. కాకపోతే ఇదే విషయం నేను మీ కొడుకుకి ప్రతిసారి చెప్పడానికి ట్రై చేస్తున్నా. వాడి బాధకే సగం నేను దావత్‌లకు రాలేకపోతున్నా. ఎందుకంటే కనిపించిన ప్రతి చోట అన్నయ్య మన జాబుంటే ఇప్పి, అన్నయ్య మన జాబుంటే ఇప్పి అని అంటున్నాడు. బీకేపీ హోమ్స్ అనేది ఒక నార్మల్ కంపెనీ. దాంట్లో జాబులు ఉండవురా బాబు! నీ లైఫ్ ఏం గ్రోత్ కాదురా! అని వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేయండి నాకు చెప్పినట్టు. అనంగానే ఈసారి గట్టిగా అంకుల్ నవ్విర్రు. అండ్ రిటర్న్ ఎళ్ళేటప్పుడు నాకొకటే అనిపించిందేందంటే, నేను ఇట్లాంటోళ్ళకి రీచ్ కావద్దు అంటే నేనేం చేయాలి? నేను ఇంకా గ్రో గావాలి. సో, ప్రతి చోట ఇట్లాంటోళ్ళుంటరు. నా లైఫ్‌లోనే గాదు. మీ లైఫ్‌లో ఉంటారు. సో, వాళ్ళకి మనం రీచ్ గాకపోవడమే, మన లైఫ్ గ్రో గావడమే వాళ్ళకొక ఆన్సర్. సో, బెటర్ ఐ ఆల్వేస్ టెల్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. సో, ఎవడో ఏదో అన్నాడని జెప్పేసి ఆవేశంగా మనం ఏది మాట్లాడొద్దు. ఓన్లీ మనం చేయాల్సింది ద వే వి ఆర్ గ్రోయింగ్ అనేది చూపించగలగాలి ఆళ్ళకి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. థాంక్ యూ. బై.